నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానం పాలవుతాడు. నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. అయితే ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుండి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు కర్మాగారంగా చూపించే ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటి? అనేక క్లెయిములు, అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్లో నిజాలను, వాస్తవాలను వేరు చేసి చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుండి రావడం లేదు. ఇన్ఫ్లుయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ ఛానళ్ళు, వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్తో మొదలు పెడదాం. ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుండి 28 వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో సాధారణ సీట్ నుండి గెలిచిన ఏకైక షెడ్యూల్ కులాల అభ్యర్థి కాంగ్రెస్కి చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ను చూపించి ప్రచారం కూడా చేశారు. విజయ్ కూడా పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసని వ్యాఖ్యానం ఇచ్చారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెప్తున్నాయి. మనుషులైతే అబద్ధాలు చెప్తారు కానీ డాక్యుమెంట్ అబద్ధాలు చెప్పవు కదా. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకొని కోటీశ్వర్లుగా అఫిడవిట్లు దాఖలు చేయడం పార్టీ విశ్వసనీయతని దెబ్బతీస్తుంది. ఇక్కడే టీవీకే అభ్యర్థుల అర్హతల విషయంలో కూడా కొంత గందరగోళం అయితే నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వైరల్ స్టాటిస్టిక్ కూడా హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో 6 PhDలు, 22 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 5 IIT ఇంజనీర్లు, 8 డాక్టర్లు, 40 లాయర్లు, ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ చేస్తున్నారు. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఓ అతిపెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట పెను చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు విజయ్ యుగంలోకి అడుగుపెట్టిందనేది విజయ్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ మాత్రమే ఇచ్చారని చెప్పడం పూర్తిగా అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుండి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. అలాగే షెడ్యూల్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్ఫోలియో ఇచ్చిన మొదటిసారి అనడం కూడా తప్పు. కక్కన్ పరితి, పొన్ముడి వంటి నాయకులకు ఇంతకు ముందే ఇలాంటి ముఖ్య శాఖలు ఇచ్చి చూశారు. ఒక ఏఐ ఫోటోలో విజయ్ సచివాలయంలో సాధారణ టిఫిన్ బాక్స్తో భోజనం చేస్తున్నట్లు చూపించారు. ఆ చిత్రం కృత్రిమ మేధస్సుతో తయారు చేయబడిందని బయటపడిన ప్రచారం కొనసాగింది. అలాగే సీఎం కుర్చీ వెనక ఉన్న తూర్పు తువ్వాలు తీసేశారని ప్రజాస్పందనగా చూపించడం కూడా అతిశయోక్తి. గత ముఖ్యమంత్రులు కూడా అలాంటి తువ్వాలు ఉపయోగించలేదు. పాలన విషయంలో కూడా ఇదే తరహా ప్రచారం కొనసాగుతోంది. ఫిర్యాదుల పోర్టళ్లు, సీఎం హెల్ప్ లైన్, బస్సుల్లో ప్యానిక్ బటన్లు, పాత సర్కులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రెడ్లీ తాబేళ్లను కూడా విజయ్ యుగం విజయంగా ప్రచారం చేశారు. 10 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది. నిజానికి తమిళనాడు ప్రజలైతే మార్పు కోసం స్వచ్ఛమైన ఓటేశారు, నిజమైన ఓటేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, ఏ చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్కు బదులు వాస్తవిక సాధనాలు, పారదర్శకత, జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాలు వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా పనితీరు ద్వారా అంచనా వేయబడతాయి. ఈ విషయం విజయ్ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు విజయ్ అభిమానులు ముఖ్యంగా తెలుసుకుంటే మంచిది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.